జీడీపీ గ్రోత్ ఉంది. మన గ్రోత్ రేట్ అన్నటువంటిదే మీరు చెప్పేటటువంటి అభివృద్ధికి సూచిక. జిఎస్టిపి గ్రోత్ అనేది అప్పుడు 6% ఉంది, ఇప్పుడు 11% ఉంది. అదే సందర్భంలో మీ టైంలో 60,000 కోట్ల నుంచి 85,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం పెరిగింది. ఇప్పుడు 1,40,000 కోట్ల దాకా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి సంబంధించినంత వరకు వచ్చినటువంటిది. ఇవి కాకుండా ఇంకేం చూపెడతారు మీరు గ్రోత్ అంటే? మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం చెప్తారు. జీడీపీ ఈ టైంలో అంతేనే కదా. అదే నా మాట కంప్లైంట్ సాంబశివరావు గారికి ఆవేశంలో ఉన్నారు. కొద్దిగా సార్ గవర్నమెంట్ తీసుకోదు లెక్క. హలో చెప్పండి చౌదరి గారు చెప్పండి. సాంబశివరావు ఒక్క నిమిషం చౌదరి గారు చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను వేరే ఆర్థిక నిపుణులు అడిగితే కూడా ఒకటే మాట చెప్పారు. ఏ కాగు లెక్కలైనా ఇంకోటి చేయడానికి ఇదేమి మన ఇంట్లో కూర్చుని రాసుకునే పుస్తకం కాదండి. కాగు, రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా చట్టబద్ధమైన. మీకైనా ఆడే ఇవ్వాల్సిందే సర్టిఫికెట్, వాళ్ళకైనా ఆడే ఇవ్వాల్సిందే. అదేదో మనం ఆడేసేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం FRBM లోన్స్ ఉంటాయి, కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి కుదరదు. ఎవడో ఇవ్వకూడదు, అసాధ్యమైన. సార్ FRBM లోన్లు ఎక్కడికి వెళ్ళాయో రేపు కేంద్ర ప్రభుత్వం ఏముండదండి దాంట్లో. ఇట్టండి మనం చాలా సార్లు చెప్పాం మీ టైంలో కూడా. సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకవేళ ఎక్కువైనాయి అనుకోండి, నెక్స్ట్ దాంట్లో కట్ చేసేస్తారు అంతే. ఇంతకుముందు మీ టైంలో వీళ్ళు వచ్చాక కట్ చేశారు, అది అక్కడ క్లియర్. మీరు అడిగిన ప్రశ్న ఇది కాదు. కట్ చేశారండి. మీరు అడిగిన ప్రశ్న ఇది కాదు. జీడీపీ రేట్ ఎలా పెరిగింది? జిఎస్డిపి మనకి జిఎస్డిపి కేంద్ర కార్మికులు రాష్ట్ర కార్మికులు జీపీ తీసుకుని వాళ్ళు ఎట్లా వాటితో లెక్క కాదు. రాష్ట్రంలో సంపద ఎట్లా రొటేట్ అయిందంటే, మీ దగ్గర నుంచి 100 రూపాయలు పెట్టి మీరు కొన్నారనుకోండి, మీ పైన ఉన్నటువంటి హోల్సేలరు, రిటైలర్ పైన హోల్సేలర్ పైన డీలరు, ఇదంతా రొటేట్ అయితే వచ్చేది జిఎస్డిపి అంటే. జిఎస్డిపి అనేది డబ్బు రొటేట్ అయితే గ్రోత్ లెక్కది. జీడిపి అయినా అంతే. మనం ఇవాళ వరల్డ్లో టాప్ 5కి వెళ్ళామంటే జీడిపి గ్రోత్ అంటే అట్లాగా 40 లక్షల కోట్ల రూపాయలకి ఇండియన్ బడ్జెట్ వెళ్ళింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇప్పుడు 2,90,000 వెళ్ళింది, 90,000 కోట్లకో వెళ్ళింది. సార్ ఒక మాట, బడ్జెట్ లో పెట్టే డబ్బులు ఖర్చు డబ్బులు చాలా తేడా ఉంటాయి. నాకు ఖచ్చితంగా భారీ తేడా ఉంటుంది. 30,40,000 కోట్ల తేడా ఉంటుంది. బడ్జెట్ జిఎస్టిపి గ్రోత్ లో తేడా ఉండదండి. లెక్క గ్రోత్ కి నేను అన్నది ఏంటంటే, మీరు చెప్పిన ప్రకారం RBI కాదు, నాకు తెలిసి లెక్కలు ఇవ్వాలి గవర్నమెంట్ క్లియర్ గా ఇచ్చిందండి. పార్లమెంట్ లో తీర్మానం చెప్పారు కదా, పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే నిర్మలా సీతారామన్ చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, కాగ్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు. అదే లెక్క. సాయి గారు నేను చెప్పనే అంటే ఏమడిగారంటే లెక్కలు అడిగారు, ఇచ్చారు. ఏం లెక్కలు అవి? కల్పిత లెక్కలు. చిన్నపిల్లలు మనం